యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ తర్వాత నీ అవసరం ఉండదు కాబట్టి నీ అమౌంట్ సెటిల్ చేసి పంపించేస్తాను. ఓకేనా? ఓకే సార్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మాయి కేర్ టేకరు ఇంకో వారం అంతే, తర్వాత బ్యాగ్ సర్దుకోవడమే. అమ్మో, మసైపోతానేమో. ఏంటో కోపం? నో అంకుల్ సార్, మీ మీద నాకెందుకు కోపం అంకుల్ సార్? శ్రీవల్లి, ఉన్నట్టుండి ఇలా జరిగిందంటే ఇంకొక వారంలో నిన్ను బయటికి పంపించాల్సిందేనా? లవంగం, గుడ్ మార్నింగ్ బాబు. నిన్న అమౌంట్ ఎక్కడ పెట్టారు? ఎప్పటిలాగే శ్రీవల్లి మేడం లాకర్లో పెట్టారు బాబు. అవునా? ఆ కౌంటర్కి ఒకసారి తీసుకెళ్ళు, మనీ డిపాజిట్ చేసి రావాలి. నువ్వు పద, ఆ కౌంటర్ చూద్దాం. అలా షాక్ అవుతారని తెలుసు, ఇప్పుడు గొడవ జరుగుతుందని కూడా తెలుసు. అమౌంట్ ఇందులో పెట్టింది అన్నావు కదా, ఏది? బాబు, మేడం గారు స్వయంగా ఇందులో పెట్టి లాక్ చేశారు బాబు. మరి అమౌంట్ ఏమవుతుంది? ఏమైంది సామ్రాట్? లాకర్లో పెట్టిన అమౌంట్ కనిపించట్లేదు సార్. కనిపించకపోవడం ఏంటి సామ్రాట్? షాపుకు సంబంధించిన అమౌంట్ ఏదైనా లాకర్లోనే పెడతాం కదా. శ్రీవల్లే పెట్టిందంట, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. మరో చోట పెట్టదు. పోనీ డబ్బులు ఎవరికైనా ఇచ్చినా శ్రీవల్లి చెప్తుంది కదా. మరి అంత డబ్బు ఏమవుతుంది? సెంటిమెంట్గా అందులో కొంచెమైనా ఉండాలి కదా. అది కూడా క్లియర్ చేసిందంటే ఏమనుకోవాలి? నీ ఉద్దేశం ఏంటి సామ్రాట్? శ్రీవల్లిని అనుమానిస్తున్నావా? డబ్బుల విషయంలో నన్ను నేను కూడా నమ్మను. శ్రీవల్లి అలా చెయ్యదు. మరింకెవరు తీశారు? ఉండు, ఫోన్ చేసి అడుగుతాను. ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ అమౌంట్ లేదు, అక్కడ ఫోన్ రింగ్ అయినా తీయట్లేదు. ఇప్పుడు చెప్పండి, అమౌంట్ ఏమైంది అనుకోవాలి? ఎవరు తీశారనుకోవాలి? ఆ డబ్బు దొరకదు, శ్రీవల్లి వచ్చినా తన దగ్గర ఉండదు. జ్వాలా మేడం అనుకున్నట్లు రచ్చ జరగడం ఖాయం. ఏంటవంతిగా అమౌంట్ ఏమై ఉంటుంది? లాకర్లో ఉన్న అమౌంట్ లాకర్లోనే ఎలా మాయమవుతుంది? చూస్తుంటే సామ్రాట్ శ్రీవల్లిని అనుమానిస్తున్నట్లుంది. తనకేం కర్మండి, తనేమైనా పరాయి మనిషా? ఈ ఇంటి మనిషి. ఇక్కడ ఇంత జరుగుతున్నా శ్రీవల్లి ఇంకా రాలేదు, చూసావా? లవంగం, తను ఎక్కడుందంట?
రోజు ఈ పాటికి వచ్చేసేది బాబు. మరి ఈ రోజు మాత్రం ఎందుకు రాలేదు? తను షాప్కి రాకపోయినా వాచ్లో తను ఎక్కడుందో లొకేషన్ చూపిస్తుంది. శ్రీవల్లి మన ఇంటికి ఎందుకు వచ్చింది? తను మన ఇంట్లో ఏం చేస్తుంది? షాప్కి రాకుండా ఇంటికెళ్ళింది. రావద్దన్నా ఎందుకు వస్తుందట? తన సంగతి చూస్తానండి. మేనేజర్, అక్కడ సామ్రాట్ షాప్ లో దొంగతనం జరిగింది అంటే ఇప్పటికే రచ్చ మొదలై ఉండాలి. కానీ నీ ఫోన్ ఇంకా మోగలేదేంటి? మేడం, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అక్కడ మనం అరేంజ్ చేసిన మనిషి డబ్బులు కొట్టేసి పారిపోయాడు. నాకు కావాల్సింది వాడు పారిపోవటం కాదు, డబ్బు కనిపించలేదు అనగాని ఆ సామ్రాట్ రియాక్షన్ ఏంటి? ఆ శ్రీవల్లి పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇది నేను తెలుసుకోవాల్సింది. మేడం, షాపులో మన మనిషి ఉన్నాడు కదా మేడం, ఇంకా టెన్షన్ ఎందుకు మేడం? నేను టెన్షన్ పడకూడదు అంటే అక్కడ ఏం జరుగుతుందని వాడికి ఫోన్ చేసి నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంకా చూస్తావే, ఫోన్ చేయి. ఇప్పుడే కాల్ చేస్తాను మేడం. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాలి. చేస్తున్నాను మేడం, చేస్తున్నాను. సార్, ఏంటి పరిస్థితి? సార్, దొంగతనం జరిగిన విషయం తెలిసిపోయింది. తుఫాన్కి ముందు ప్రశాంతతలా ఇప్పటికీ మామూలుగానే ఉన్నా కాసేపట్లో సునామీ రావచ్చు. దొంగతనం ఎవరు చేశారంటున్నారు? మనం అనుకున్నట్లు అనుమానం మా శ్రీవల్లి మీదకే పోయింది సార్. ఆమె షాప్కి వస్తే అప్పుడుంటుంది. అదే నాకు కావాల్సింది. ఆ శ్రీవల్లి దొంగతనం చేసిందని గొడవ జరగాలి. డబ్బు విషయంలో సామ్రాట్ ఎవ్వరి మాట వినడు కాబట్టి అనుమానమే రాదు. రచ్చ అవుతుంది. ఈలోపు అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉండు. అంతగా అవసరం వస్తే ఆ గొడవ పెరగటానికి నేనొచ్చి పెట్రోల్ పోసి మరీ మంట వెలిగిస్తాను. అలాగే మేడం, ఏం జరుగుతుందో మీకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం ఆ డబ్బులు కొట్టేసిన వాణ్ణి బయటికి రాకుండా చూసుకోండి. ఆ విషయం మాకు వదిలిపెట్టి నీకు చెప్పింది నువ్వు చేయి. అలాగే మేడం. మేనేజర్ మేడం, ఆ డబ్బులు కొట్టేసిన వాడికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే మేడం. ఏందిరా నీ అదృష్టం? డబ్బులు కొట్టేయడానికి నానా కష్టాలు పడుతుంటే డబ్బులు కొట్టేయడానికి కూడా డబ్బులిచ్చి మీరే దొంగతనం చేయించారా? ఆ డబ్బు నాదే, ఈ డబ్బు నాదే. సార్ నమస్తే. నమస్తే. ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నానులే సార్. ఆ డబ్బు కొట్టేసింది నువ్వే అని అక్కడ ఎవరికి అనుమానం రాదు కదా? సమస్య లేదు సార్. సీసీ కెమెరాలన్నీ ఆపేసి మరి కొట్టేశానుగా. నేనే కొట్టేశానని ఆ కెమెరా కళ్ళకు కూడా తెలియదు. పోలీస్ కుక్కలు వచ్చినా వాటికి వాసన కూడా తెలియదు. గుడ్, వెరీ గుడ్. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. నేను చెప్పే వరకు నువ్వు అండర్ గ్రౌండ్ లోనే ఉండు. ఇంత డబ్బు ఉండగా నేను బయటకు రమ్మన్నా రాను మేడం. వెరీ గుడ్. ఓకే, జాగ్రత్త. అలాగే మేడం.
శ్రీవల్లి శ్రీవల్లి, అవకాశం దొరికింది కదా అని నువ్వు నన్ను ఆడుకున్నావు. ఇప్పుడు బాల్ నా కోట్లో ఉంది. ఈ దెబ్బతో నీ పని అవుట్. సామ్రాట్ షాప్ లో దొంగతనం చేశావని నన్నే బెదిరించావు కదూ. కట్టుకున్న భార్యే మొగుడి షాప్ కి కన్నం వేసిందని నా మీద నువ్వు ఇవ్వాలనుకున్న పబ్లిసిటీ నేను నీకిచ్చేలా చేస్తాను. అటు సామ్రాట్కి దూరమై ఇటు బయట జనంలో తిరగలేక ఉక్కిరి బిక్కిరయ్యేలా చేస్తాను. నువ్వన్నావు కదా నిప్పు అని. ఈ నిప్పుతో చెలగాటమాడ ఫలితం అనుభవించబోతున్నావు. ఈ 1 వీక్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత నీ అవసరం ఉండదు కాబట్టి నీ అమౌంట్ సెటిల్ చేసి పంపించేస్తాను. ఏందత్తమ్మా పరేషాన్గా ఉన్నావు? నేనేదో నా ఆరోగ్యం బాగోలేదు అనే సాకుతో నిన్ను ఈ ఇంట్లోకి ఈ విధంగానైనా రప్పిస్తే ఇలా అయిపోయిందేంటమ్మా? వారం తర్వాత నువ్వు అవసరం లేదు అని సామ్రాట్ చెప్పా కూడా ఇప్పుడు మేమేం చేయగలం? ఎలా నేను ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపగలం? బావగారు ఎందుకు ఆ అమ్మాయిని బయటికి పంపించాలనే ఆనందంలో ఉన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ నాకేం పర్వాలేదని చెప్పింది. సామ్రాట్ ఏమో ఈ వారం తర్వాత శ్రీవల్లికి ఈ ఇంట్లో పని లేదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావడం లేదు. అత్తమ్మా నువ్వేం పరేషాన్ కాకు. నన్ను నా ఇంట్లోకి వెళ్ళి పంపించనీకి నిప్పు మా అమ్మ ఏదో ప్లాన్ చేసిండని ఏడుస్తే ఇంటికెళ్ళిపోతానే ఏంది? మరేం చేస్తావు? నన్ను బయటికి పంపించనీకి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తే ఉండనీకి నా ప్లాన్ నేను చేస్తా కదా. నువ్వైతే సుకూన్గా తిని వండుకో, మిగిలిన కథ నేను చూసుకుంటా. ఇదిగో ఈ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. భయానికి కూడా భయమే పెద్దత్తమ్మా. మెత్తగుంటే భయపెట్టాలని చూస్తుంది, ధైర్యంగా నిలబడితే పారిపోతుంది. తీసుకోత్తమ్మా. అయ్యో సారీరా. అత్తమ్మా ఉండు, నేను తుడుస్తా. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. వీడేంటి శ్రీవల్లి అని అరుస్తున్నాడు? అదే తెలియట్లేదు. నువ్వు ఇంట్లో ఉన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? శ్రీవల్లి, శ్రీవల్లి.
నాన్న సమ్రాట్, శ్రీవల్లి శ్రీవల్లి అని అరుస్తున్నావు నాన్న? శ్రీవల్లి ఇక్కడే మన ఇంట్లోనే ఉంది. చెప్పాను కదా నాన్న, ఈ విషయం నీకు నేను ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పటికైనా అర్థమైందా ఈ కేర్ టేకర్ పిల్లే శ్రీవల్లి అని? ఈ అమ్మాయి కాదు పెదనాన్న, శ్రీవల్లి ఈ ఇంట్లోనే ఉంది, అది కన్ఫర్మ్. శ్రీవల్లి ఇక్కడెందుకు ఉంటుంది నాన్న? తను వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఉంటుంది. నువ్వు వద్దన తర్వాత కూడా ఎందుకు వస్తుంది? మన ఇంట్లో లేదు నాన్న. ఉంది, మన ఇంట్లోనే ఉంది, నాకు తెలుసు. నాన్న సమ్రాట్, ఇంట్లో లేని మనిషిని ఉంది అని ఎలా చెప్తావు? శ్రీవల్లి ఎక్కడెందుకుంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. నేను తనకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్లో జీపీఎస్ ఉంది. తను ఎక్కడున్నా వాచ్ చెప్పేస్తుంది. నీకు వాచి చెప్తేనే గాని ఇప్పుడు తెలియలేదేమో. శ్రీవల్లి ఇంట్లోనే ఉందని నేను ఎప్పుడో చెప్పాను నాన్న, నువ్వు వింటేనే కదా. ఏమండి, మీరు ఊరుకోండి. శ్రీవల్లి ఇక్కడెక్కడుందని మేము ఆలోచిస్తుంటే మీరేంటండి? ఈ ఇంట్లోనే ఉంది పెద్దమ్మ, ఆ విషయం నాకు తెలుసు. శ్రీవల్లి ఇంట్లో ఎందుకుంది? నేను లేకుండా తనని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఎక్కడుంది శ్రీవల్లి? ఇదే శ్రీవల్లికి నేను ఇచ్చిన వాచ్. శ్రీవల్లి రాకుండా ఈ వాచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు నిజం తెలియాలి. ఎక్కడ శ్రీవల్లి? ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ అపర్ణే ఆ శ్రీవల్లి అని, ఆ శ్రీవల్లియే ఈ అపర్ణ అని. ఇందాక పెట్టుకొని ఉంటుంది, ఇప్పుడేమో తీసేసి ఉంటుంది. చాలే ఊరుకోండి బావగారు. ఈ కేర్ టేకర్ అమ్మాయి నా కోడలు ఎందుకు అవుతుంది? ఈ అమ్మాయి శ్రీవల్లి కానప్పుడు తన చేతికి ఉండాల్సిన వాచి ఇక్కడ ఎందుకుంది మరి? అదా, మన శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ వాచ్ తీసిస్తూ, ఇది ఆయన ప్రేమతో నాకు ఇచ్చారు, ఆయన నాకు దూరం అయినప్పుడు ఈ ప్రేమగా ఇచ్చిన వాచ్ నాకెందుకని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. అమ్మా, అప్పుడు నీకిస్తే ఇది వాష్ బేసిన్ దగ్గర ఎందుకుంది?
అదా నాన్న, శ్రీవల్లి వెళ్ళిపోయి కూడా ఆ వాచ్ నా చేతికి పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. అలా చేస్తే శ్రీవల్లి నా చెయ్యి పట్టుకునే ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు శ్రీవల్లి దగ్గర ఉన్నప్పుడు అక్కడ వదిలేసి వచ్చాను నాన్న. ఏం అపర్ణ? సరేలేండి మేడం, మీ విషయాలు నాకెందుకు.